నీట్ పరీక్ష పేపర్ లీక్కు వ్యతిరేకంగా పోరాడుతున్న వాళ్ళు కానీ వాళ్లకు మద్దతుగా సోషల్ మీడియా నెరేటివ్స్ నడుపుతున్న వాళ్ళు కానీ మరోసారి లీక్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం మీద మాత్రం పొరపాటును కూడా మాట్లాడటం లేదు. ప్రభుత్వం ఆల్రెడీ చర్యలు తీసుకున్నా మళ్ళీ లీక్ లేకుండా పరీక్ష నిర్వహించి ఫలితాలు కూడా ఇచ్చేసినా వీళ్ళు దానికి సంతృప్తి చెందడం లేదు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే అని పట్టుపట్టి కూర్చున్నారు. చివరికి సాధించారు. అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మాత్రమే అజెండా మొదటి పాయింట్ ఎందుకు అయింది అనేది ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్. నిజానికి ఒక మంత్రి రాజీనామా చేసినంత మాత్రాన ఆ సమస్య అంతమైపోదు అని తెలియనంత అమాయకులేం కాదు వీళ్ళు. కానీ అసలు పరిష్కారాన్ని పక్కన పెట్టి ఈ సమస్యకు పరిష్కారం కాదని తెలిసినా ప్రధాని మీద మాత్రమే ఎందుకు మొండిగా ఫోకస్ పెట్టారు, అలా ఎందుకు చేశారనేది మెయిన్ పాయింట్. పైకి విద్యార్థులు కనిపిస్తున్న ఉద్యమం వెనుక ఉండి నడిపిస్తున్న శక్తులకు విద్యా వ్యవస్థలో ధర్మేంద్ర ప్రధాన్ తీసుకొచ్చిన సంస్కరణలు బాగా ఇబ్బంది పెడుతున్నాయి. అవి ఏమిటంటే, ఇప్పటిదాకా అకాడమిక్ చరిత్ర పుస్తకాల్లో మొఘల్ రాజుల గురించే ఎక్కువగా ఉండేది. అవన్నీ తీసేసి మొఘల్ రాజులు ఎంతటి క్రూరమైన వాళ్ళు, భారత ప్రజల మీద వారు చేసిన అత్యాచారాలు ఏమిటో అనేది కూడా సిలబస్లో చేర్చడం జరిగింది. అలాగే మరో కీలక విషయాన్ని కూడా సిలబస్లో చేర్చారు. 1975-77 మధ్య ఎమర్జెన్సీ గురించి కొన్ని చాప్టర్స్ చేర్చడం జరిగాయి. ఎమర్జెన్సీ సమయంలో దేశంలో హరించబడిన మానవ హక్కుల గురించి, రాజ్యాంగాన్ని ఇష్టారాజ్యంగా మార్చుకున్న విధానం గురించి చేర్చడం జరిగింది. ఇది ఎవరికి నొప్పి కలిగించి ఉంటుందో ఇట్లే అర్థమైపోతుంది. అలాగే భారతదేశానికి సంబంధించిన తనదైన సాంస్కృతిక చరిత్ర, ఆయుర్వేదం, యోగా లాంటివి సిలబస్లో కొత్తగా చేరాయి. అలాగే చరిత్రలో విదేశీ రాజుల మీద పోరాటాలు నడిపిన భారతీయ రాజుల గురించి, వారి హీరోయిజం గురించి, త్యాగాల గురించి, విదేశీ ఆక్రమణదారులు వాళ్లను ఎంత క్రూరంగా చంపారో వివరంగా పాఠాలుగా చెప్పడం జరుగుతుంది. బీజేపీ హయాంలో చేసిన మిలిటరీ ఆపరేషన్స్, సర్జికల్ స్ట్రైక్, ఆపరేషన్ సింధూర్ లాంటివి త్వరలో పాఠ్యాంశాలుగా చేర్చబడుతున్నాయి. అదే జరిగితే రాజకీయంగా విపక్షాలకు కాస్త ఇబ్బంది తప్పదనేది రాజకీయ విశ్లేషకుల మాట. ముస్లిం, బ్రిటిష్ రాజుల పాఠాలు తగ్గించి ప్రాంతీయ రాజ్యాలు అయిన మరాఠా, చోళ, చెర, శాతవాహన లాంటి వాటి గురించి, ఇస్లామిక్ రాజులు వీరిని క్రూరంగా అణిచివేసిన విధానం గురించి ఇప్పుడు స్కూల్ స్థాయి నుంచే పాఠ్యాంశాలుగా చెప్పడం జరుగుతుంది. ఇది కొన్ని వర్గాల వారికి కాస్త ఇబ్బందిగా మారింది కూడా. మాతృభాషతో పాటు ఇతర ప్రాంతీయ భాష ఎన్నుకోవడం తప్పనిసరి చేసింది. తద్వారా భారతదేశం ఏకీకరణ వైపు అడుగు పెడుతుందని ఆలోచన చేసింది. దీనిపై ఇప్పటికే చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేశారు కూడా. అయినా సరే ప్రధాన్ మాత్రం వెనుకడుగు వేయలేదు. ఇదే సమయంలో నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారం విపక్షాలకు బ్రహ్మాస్త్రంగా మారింది. నిజానికి పరీక్ష పేపర్ లీకేజీ అనేది తొలిసారి జరిగిన తప్పు కాదు. ఇలా గతంలో కూడా చాలాసార్లు జరిగింది. ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చాలాసార్లు పేపర్ లీకేజీ జరిగినట్లు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. లెక్కలతో సహా బయట పెడుతున్నారు. ఇక రాష్ట్రాల్లో కూడా పరీక్ష పేపర్లు ఎన్నోసార్లు లీక్ అయ్యాయి. వెంటనే ఆ పరీక్ష రద్దు చేసి మళ్ళీ పరీక్ష పెట్టారు తప్ప సంబంధిత శాఖ మంత్రి రాజీనామా చేసినట్లు ఒక్కసారి కూడా లేదు. పరీక్ష పేపర్ లీక్ అయితే విద్యాశాఖ మంత్రి, రైలు ప్రమాదం జరిగితే రైల్వే శాఖ మంత్రి రాజీనామా చేయాలని ఆందోళనలు చేసిన కాంగ్రెస్ పార్టీ నేతలు బొగ్గు కుంభకోణం, 2G స్పెక్ట్రమ్ కుంభకోణం జరిగినప్పుడు సంబంధిత శాఖ మంత్రులు ఎందుకు రాజీనామా చేయలేదనే ప్రశ్నలకు జవాబు చెప్పటం లేదు. ఇది కేవలం నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారం కాదని, దీని వెనుక చాలా పెద్ద కుట్ర ఉందనేది బీజేపీ పెద్దల మాట. కొంతమంది పనిగట్టుకుని మరీ ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేశారని, విద్యార్థులను రెచ్చగొట్టారని ఆరోపిస్తున్నారు. జరిగింది ఏమిటి, ఎవరు చేస్తున్నారు, ఈ రెండు గమనిస్తే ఎందుకు చేస్తున్నారు, వాళ్ళ అసలైన లక్ష్యం ఏంటి అనేది సులభంగా అర్థమైపోతుందని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.